హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఎనీడిస్క్ గురించి తెలుసుకుందాం. ఎనీడిస్క్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది. సో ఏదైనా ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసేసి ఎనీడిస్క్ డౌన్లోడ్ అనేసి టైప్ చేయండి. సో మనకు ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది. అది మనకు ఎనీడిస్క్ వాళ్ళ మెయిన్ వెబ్సైట్. సో ఫస్ట్ లింక్ క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. సో డౌన్లోడ్ క్లిక్ చేయగానే వితిన్ 1 minute మనకు డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత మనం దాన్ని యాప్ పైన డబుల్ క్లిక్ చేసేసి ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మనకు ఒక అడ్రస్ అయితే వస్తుంది. అది మనకు మెయిన్ ఐడి అనమాట. సో ఈ ఐడి త్రూ మనం ఎక్కడైనా సరే వరల్డ్ వైడ్ కానీ ఏ లొకేషన్ అయినా, సో మనం రెండు సిస్టమ్స్లో ఈ ఎనీడిస్క్ ఉంటే మనం ఆ ఐడి త్రూ మనం రిమోట్ యాక్సెస్ అయితే చేయొచ్చు. ఈ రిమోట్ యాక్సెస్ త్రూ మనం ఏం చేయొచ్చు అంటే మన సిస్టంలో ఏవైనా ఫైల్స్ వాళ్ళ సిస్టంలోకి షేర్ చేయడం, మన ఫోన్లో ఉన్న ఫైల్స్ వాళ్ళ ఫోన్లోకి షేర్ చేయడం, ఆ విధంగా మనం అయితే చేయొచ్చు అనమాట. ఇది మెయిన్గా వచ్చేసి 2 types ఉంటుంది. నార్మల్ యాక్సెస్, ఫుల్ యాక్సెస్. సో ఇది మనం యాక్సెస్ ఇచ్చేసి వాళ్ళ సిస్టమ్ నుంచి మన సిస్టమ్కి ఫైల్ షేర్ చేయడం, మన సిస్టమ్ నుంచి వాళ్ళకి ఫైల్ షేర్ చేయడం, ఏదైనా ఇన్స్టాలేషన్స్ చేసుకోవడం అనేది యూజ్ చేయొచ్చు. బట్ ఇది మెయిన్గా వచ్చేసి ఎవరైనా తెలిసిన వాళ్ళకి మాత్రమే మనం ఇచ్చేసి ఈ ఫైల్స్ షేరింగ్ అనేది చేసుకోవాలి. సో మనకు జస్ట్ 2 systems ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. వాళ్ళు ఎక్కడైనా సరే, ఏ లొకేషన్ అయినా సరే మనం ఫైల్స్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఏదైనా ఇన్స్టాలేషన్స్ ఉన్నా కానీ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎనీడిస్క్ అనేది ఈ విధంగా మనకు యూజ్ అయితే అవుతుందన్నమాట. సో దీనివల్ల ఏ ప్రాబ్లం అయితే ఉండదు. బట్ తెలిసిన పర్సన్స్కి మాత్రమే మనం ఈ యాక్సెస్ అనేది ఇవ్వాలి అనమాట. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ.